ఐపీఎల్ 2024 ఫినాలే కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్. సో ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది 230 కానీ 240 కానీ ప్లస్ స్కోర్ కొడతారు అని అందరూ భావించారు. కానీ లాస్ట్ టైం మనం క్వాలిఫైర్ 1లో అంటే ఫినాలే క్వాలిఫైర్ 1లో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అప్పుడు కూడా కేకేఆర్తో చిత్తు కొడిపోయారు అనమాట మన సన్ రైజ్ హైదరాబాద్. సో అదే ఇప్పుడు రిపీట్ కాబోతుందా అంటే కొంతవరకు అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే కేకేఆర్ ప్రజెంట్ అయితే మన సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే 113 పరుగులకే ఆల్అవుట్ చేసి పడేసింది అనమాట. నిజంగా షాకింగ్ అనిపించు. ఎందుకంటే ఆడిన మార్క్రమ్ కానివచ్చు, ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్ శర్మ అలానే ట్రావెస్ హెడ్ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా చాలా భీకరంగా మంచి ఫార్మ్లో కనిపిస్తున్నారు. వాళ్ళు ఇలాంటి మెయిన్ మ్యాచెస్లో ఆడకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఫ్రెండ్స్. ట్రావెస్ హెడ్ త్వరగా అవుట్ అయిపోయాడు, మన అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయారు. దాని తర్వాత నిజంగా రాహుల్ త్రిపాఠి రీసెంట్ ఫామ్ చాలా సూపర్గా ఫామ్లో ఆడుతాను. అసలు లాస్ట్ మ్యాచ్లో 37 రన్స్, అంతకుముందులో ఒక హాఫ్ సెంచరీ. సో ఈ రోజు కూడా దుమ్ము లేపుతున్నాను అందరూ భావించారు. కానీ తను కూడా త్వరగా అవుట్ అయిపోయారు. నితీష్ రెడ్డి ఫాస్ట్గా అవుట్ అయిపోయారు. కనీసం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు 10 వికెట్స్ పడిపోయారు కదా, 10 మంది అందరూ కలిసి కనీసం సింగిల్ ప్లేయర్ దన్నా 150 ప్లస్ స్ట్రైక్ రేట్ లేదు. కేవలం 150, కనీసం 140 ప్లస్ కూడా స్ట్రైక్ రేట్ లేదు. నిజంగా చాలా బాధాకరం ఫ్రెండ్స్. వర్స్ట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. మేబీ పిచ్ బాగా టర్న్ అవుతూ ఉండొచ్చు ఫాస్ట్ బౌలర్స్కి, అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్కి ఇద్దరు కూడా చాలా మంచిగా అయితే టర్న్ అవుతుంది. స్పిన్నర్స్కి కొంతవరకు అయితే స్పిన్నర్స్ కొంచెం ఓకేగా ఉంది, కానీ ఫాస్ట్ అయితే కొంచెం బాగా టర్న్ అవుతుంది. అందుకే హర్షిత్ రాణా మేడిన్ ఓవర్ వేసి వికెట్ తీశారనమాట. అసలు ఒక హర్షిత్ రాణాకి అయితే మన వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు, ఎవరైతే తన ఫ్లయింగ్ ఇచ్చాడో అది అందరూ భావించారు. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రజెంట్ అయితే కేకేఆర్ కూడా త్వరగా అయితే ఒక వికెట్ అయితే పడగొట్టారనమాట మన కమిన్స్. సో సెకండ్ ఓవర్ కమిన్స్ వేసాడు, ఒక వికెట్ అయితే పడగొట్టాడు. ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎవరు గెలుస్తారన్నది. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది లాస్ట్ ఒక్క ఓవర్ కూడా డిసైడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇన్ కేసు లాస్ట్ 3 balls 3 వికెట్స్ పడినా ఓడిపోవచ్చు. సో కాబట్టి చెప్పలేము. కానీ ఇప్పటివరకు చూస్తే 80% ఆఫ్ ద గేమ్ కేకేఆర్ పక్కే ఉంది అని చెప్పొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే మేబీ 150 ప్లస్ కానీ స్కోర్ కొట్టుంటే కొద్దిగా ఈజీగా ఉండేది సన్ రైజ్ హైదరాబాద్కి. సో కష్టమే అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా కేకేఆర్ గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కేకేఆర్ గెలుస్తుందా సన్ రైజ్ గెలుస్తుందా మీరు భావిస్తారు? ఏ టీం మీరు సపోర్ట్ చేస్తున్న కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.